హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎం సెట్లో అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఈ రోజు అలాట్మెంట్ రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఈ వీడియోలో అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజ్కి రిపోర్టింగ్ ఎలా చేయాలి, సో రిపోర్టింగ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి October 5th అంటే మనకి ఈరోజు ఈవినింగ్ 4 PM మనకి అలాట్మెంట్ రిలీజ్ చేయబోతున్నారనమాట. కాబట్టి ఎవరు కూడా కంగారు పడదంటే అలాట్మెంట్ వచ్చిందని చెప్పేసి కంగారు పడకండి. మనకి ఈవినింగ్ 4 PM తర్వాత అలాట్మెంట్ వస్తుంది. సో 4 PM తర్వాత మనకి సైట్లో అలాట్మెంట్కి సంబంధించి లింక్ యాక్టివేట్ చేస్తారు. సో అక్కడ క్లిక్ చేసి మీ ఏపీఎం సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సీట్ వచ్చిందంటే మీకు అలాట్మెంట్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఒకవేళ రాలేదంటే సో నో సీట్ అలాట్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ మీకు ఇప్పుడు సీట్ రాకుంటే మీరు మళ్ళీ ఫేస్ టూకి వెళ్ళి మీరు మళ్ళీ ఫేస్ టూ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. సో అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ముందు ఏం చేయాలంటే అలాట్మెంట్ మొత్తం పూర్తిగా చదవండి. ఎందుకంటే అలాట్మెంట్లో మనకి కాలేజ్ గురించి కావచ్చు, ఫీజు గురించి కావచ్చు, ఇవన్నీ డీటెయిల్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవన్నీ పూర్తిగా చదవండి. సో చదివిన తర్వాత అందులో మీకు ఏమైనా ఫీజు గురించి డీటెయిల్స్ ఉంటే అక్కడ మీరు జాగ్రత్తగా గమనించి, అంటే ఒకవేళ ఫీజు గురించి ఏమైనా పే చేయాలని ఉంటే మీరు పే చేయాల్సి ఉంటుంది, లేదంటే సో మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. కానీ మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజ్ ఏం చేస్తారంటే డెవలప్మెంట్ ఫీజు అని చెప్పేసి ఒక 10K ఫీజు పే చేయించుకుంటారు. అంటే 10K అయినా కావచ్చు, ఎంతైనా కావచ్చు. మీరు కానీ మినిమం మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు రిపోర్టింగ్ టైంలో మినిమం మీరు ఒక 10K మీతో పాటు క్యారీ చేయండి. సో రిపోర్టింగ్ వచ్చేసి మనకి October 7th నుంచి October 9th వరకు జరుగుతుందన్నమాట. సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా October 7th రిపోర్టింగ్ చేయండి. ఎందుకని చెప్తున్నానంటే సో మీరు October 7th వెళ్తే మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ తిరిగి October 8th కావచ్చు, October 9th కావచ్చు, మీరు మళ్ళీ తిరిగి రీసబ్మిట్ చేయొచ్చు. ఇంకో రీజన్ కూడా ఏంటంటే మీరు October 7th వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కాలేజీలో ఫీ పే చేయమంటే మీరు ఫీ అమౌంట్ తీసుకోకుండా వెళ్తే మీరు మళ్ళీ తిరిగి October 8th కావచ్చు, October 9th కావచ్చు మీరు మళ్ళీ పే చేయొచ్చు. కాబట్టి అందరూ ఖచ్చితంగా మర్చిపోకుండా October 7th వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. అలా చేయడం వల్ల మీరు డాక్యుమెంట్స్ గురించి కావచ్చు, ఫీజు గురించి కావచ్చు మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని మీరు మళ్ళీ తర్వాత October 8th, October 9th మీరు రిపోర్టింగ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ రిపోర్టింగ్కి సంబంధించి ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలంటే సో ఫస్ట్ వచ్చేసి మీ ఏపీఎం సెట్ హాల్ టికెట్, మీ ఏపీఎం సెట్ ర్యాంక్ కార్డ్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మీ 6th క్లాస్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలానే ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫార్మర్ కోటా వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2 వాటితో పాటు మీ ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, వాటితో పాటు మీ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్స్, మీ ఫొటోస్, మీ ఆధార్ కార్డ్స్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్స్, మీ బ్యాంక్ అకౌంట్స్, మొత్తం మీ డాక్యుమెంట్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు అడిషనల్ తీసుకుని వెళ్ళినా పర్లేదు, ఒకవేళ అక్కడ అడిగితే మీరు అవి సబ్మిట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు October 7th నుంచి October 9th వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎం సెట్లో అగ్రికల్చర్ అలానే ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి సో అలాట్మెంట్ అలానే రిపోర్టింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.